ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక.
నావికుడా నిత్యుడైన దేవా, సమృద్ధి ప్రదాత మహిమగల దేవా, జీవిత నావికుడా నిత్యుడైన దేవా, ఎబినేజరే, 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 ఎబినేజరే. మరి యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికి శుభములు. అయితే ఈ సంవత్సరానికి దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానము 29వ కీర్తన 11వ వచనం సంఘానికి అందరికీ అదే రీతిగా ఆన్లైన్లో బిడ్డలు మరి ఎవరైతే మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా దేవుడు ఇస్తున్న వాగ్దానము సంఘానికి 29వ కీర్తన 11వ వచనం చదవండి. ఏమని రాయబడింది? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించును. ఏమన్నా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. 2 విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. 2 విషయాలు ఏంటంటే ఒకటేంటి బలము, స్ట్రెంగ్త్. రెండోది ఏంటి? పీస్. చూడండి, ఈ 2 కూడా ఆశీర్వాదాలంట. బలము, సమాధానము చేత వారిని. మేము చాలాసార్లు మనం ఏం ఆశీర్వాదంగా అనుకుంటామంటే చాలాసార్లు మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్నే ఆశీర్వాదం అనుకుంటాం. ఏదైనా మనకు గృహం వచ్చింది అనుకోండి, సొంత గృహంతో దేవుడు నన్ను ఆశీర్వదించాడంట. సొంత కారు వస్తే సొంత కారుతో దేవుడు ఆశీర్వదించాడు. లేదంటే కొత్త జాబ్ వస్తే కొత్త జాబ్తో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటాం. కానీ దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోలేము. మన హల్లెలూయా. ఎటువంటి ఆశీర్వాదాలు దయచేస్తాడంట? బలాన్ని ఇస్తాడు. రెండోది ఏమి ఇస్తాడు? సో 2025 విల్ బి ఇయర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఇయర్ ఆఫ్ పీస్. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే ఇంకా కష్టాలు ఎక్కువ కాబోతున్నాయి. కాబట్టి ఏం కావాలి మనకి? శక్తి. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, పెళ్ళి కాకముందు ఎవరైతే స్త్రీలు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడు దేవునికి ఎక్కువగా మొక్కుతూ ఉంటారంట. నాకు మంచి భర్త కావాలా, మంచి శాలరీ. చూడండి, ఈ కాలంలో డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. మొన్న ఎక్కడ ఇంటర్వ్యూలు చూస్తున్నా, ఎంత సంపాదించాలమ్మా నీకు రావాల్సిన భర్త అంటే సంవత్సరానికి 1 కోటి అంట. 60 ఏళ్ళు అవ్వాలి పెళ్లి చేసుకోవాలంటే. 1 కోటి ఏడొస్తుంది. 1 కోటి అంటే 8 లక్షల నెలకి. డబ్బులే ఇంకా ఉన్నా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. వాళ్ళు బాగా దేవునికి మొక్కుతూ ఉంటారంట, మంచి భర్త రావాలి, నా మాట వినే భర్త రావాలని బాగా మొక్కుతూ ఉంటారంట. కానీ మగపిల్లలు చూడండి, ఏం ప్రార్థనలు చేయరు. ఏంటంటే ఎవరు వచ్చినా పర్లేదు అడ్జస్ట్ అయిపోతుంటారు కదా, అంతేనా కదా? ఎవరు వచ్చినా అడ్జస్ట్ అయిపోతుంటారు. కానీ పెళ్ళైన తర్వాత ప్రార్థన చేస్తుంటారు దేవుని దగ్గరికి వచ్చి. ఎందుకు అంటే నాకు శక్తి కావాలి ప్రభా అని. నాకు శక్తి కావాలి నాయన, కుటుంబాన్ని నడిపించడానికి, కుటుంబంలో నెమ్మదిగా ఉండటానికి నాకు శక్తి కావాలి. ఎస్, వి నీడ్ స్ట్రెంగ్త్. చాలా కుటుంబాల్లో ఆ జీవిత ధోరణిను నడిపించలేని స్థితిలో ఉన్నారు చాలామంది. ఆమేన్, హల్లెలూయా. ఆ జీవిత ధోరణిను నడిపించాలంటే మనకు బలము కావాలి, బలముతో పాటు సమాధానం కూడా కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే సమాధానం లేకపోతే కంగారులో చాలా తప్పులు చేస్తాం మనం. ఆమేన్. నిమ్మలంగా ఉన్నప్పుడే వి టేక్ రైట్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్, హల్లెలూయా. లేదంటే ఆత్రంలో, కంగారులో మనం రకరకాల తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. కాబట్టి చాలా ముఖ్యమైనవి ఏంటి? ఒకటేంటి? బలము కావాలి, రెండోది సమాధానం కావాలి. కొంతమంది అనుకుండొచ్చు, ఏమంటే నేను చాలా నా జీవితంలో హ్యాపీగా లైఫ్ పీస్ఫుల్గా ఉంది, నాకే బలం అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు. డోంట్ వరీ, టెన్షన్ ఏం పడద్దండి. నీ బలాన్ని, నీ సమాధానాన్ని కూడా దేవుడు చెడగొట్టి దేవుడు ఆయన మీద ఆధారపడేలాగా చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి సమస్తము. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. ఏమని రాయబడింది? న్యాయాధిపతులు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీయుల 5 సర్దార్ జనులను, కన్నాలీలందరినూ, సీదోనులందరినూ,
బయల్మోరును మొదలుకొని ఆమాన్ వరకు మార్గం వరకు లేబానోను కొండలో నివసించి హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారి అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించటకి ఆ జనులను ఉండనిచ్చారు. చూడండి అక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే, ఇశ్రాయేలీలు కనానీయులు ఎవరైతే యుద్ధము చూడలేదో వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు శోధించటానికి వారిని అట్టిపెట్టాడంట. అట్టిపెట్టి వారికి ఏం చేశాడంటే వారి జీవితాల్లో యుద్ధాలని అనుమతించాడంట. ఏమైనా హల్లెలూయా. ఆ యుద్ధాలని అనుమతించడం ద్వారా వాళ్ళు రాటుదేలారు. ఏమైనా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శ్రమను అనుమతించడం ద్వారా దేవుడు నీవు రాటుదేలే విధంగా చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాకే ఎందుకు శ్రమ వచ్చింది, నాకే ఎందుకు కష్టం. శ్రమ వెనకాల కూడా దేవుడు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. ప్రతి పని వెనకాల కూడా దేవుడు కారణం లేకుండా ఏది కూడా చేయడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన కీడు వెనకాల కూడా మేలు దాచి ఉంచే దేవుడు. ఏమైనా హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో శ్రమ అనుమతించబడింది అనుకోండి, డోంట్ వరీ, గాడ్ ఈజ్ అట్ వర్క్. ఏమైనా యూ షుడ్ నో వన్ థింగ్, గాడ్ ఈజ్ అట్ వర్క్. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని పని మొదలైంది. కాబట్టి 2025 సంవత్సరంలో కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు పెరిగిపోతూనే ఉంటాయి. కానీ దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, సమాధానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు సెలవిస్తున్న మాట. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు మనకు మరి బలం అనుగ్రహించబడుతుంది, ఎప్పుడు మనకు సమాధానం అనుగ్రహించబడుతుందని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే న్యాయాధిపతులు 5:31, యెహోవా నీ శత్రువులందరినూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఎవరికి బలము అనుగ్రహించబడుతుంది ముందుగా అంటే ఆయన్ని ప్రేమించే వారికి బలం అనుగ్రహించబడుతుంది. ఏమే నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన ప్రేమించు వారు ఎట్లా ఉంటారంట, ఉదయించు సూర్యుని వలె ఉంటారంట. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవిత ధోరణను నడిపించలేని స్థితిలో ఉన్నావేమో, నీ శక్తి సరిపోవట్లేదేమో. చాలాసార్లు ఫోన్లు చేస్తూ ఉంటారు టీ కార్యక్రమం చూసి, సార్ నేను ఒక్కడనే, ఐఎమ్ ద ఓన్లీ ఎర్నర్ ఇన్ ద ఫ్యామిలీ, బ్రెడ్ అండ్ బెటర్ నేనే సంపాదిస్తున్నాను, కుటుంబాన్ని నడిపించలేకపోతున్నాను, అప్పుల్లో కూరుకుపోయాను. గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే దానికి నువ్వేం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించు వారిని ఏం చేస్తాడంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడింది చూడండి, నన్ను ప్రేమించు వారిని వారి నిధులను నిధులను నింపే తర్వాత సంగతి, నిధులు ఖాళీ అవుతున్నాయి. నిధులు ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకు ఖాళీ అవుతున్నాయి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొన్న వారికి మాత్రమే దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఇందాక చెప్పారు అమ్మగారు, అబ్రహాం ఏం చేశాడంట, తను పొందుకున్న దాంట్లో ఇచ్చాడా? నువ్వు ఇస్తే ఏం చేస్తాడంట, ఆకాశ వాక్యలు విప్పి ఇచ్చి నన్ను ఏం చేయమన్నాడు? ఎక్కడ చెప్పలా, అక్కడ ఒక చోట చెప్పాడు. దేవుని ఆజ్ఞలను గైకొంటే, దేవుని ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఏమన్నా హల్లెలూయా. చిల్లు వేసిన జోబీలాగా నీ పరిస్థితి ఉండదు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చాలామంది పరిస్థితి అదే. ఏమైపోద్ది? చిల్లుంటే జోబుకి ఇట్ విల్ నాట్ స్టే, నిలవదు. అది నువ్వెంత సంపాదించినా ఉండదు. ఎప్పుడు ఉంటుంది అంటే దేవుడు ఎప్పుడు నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడంటే నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన సన్నిధిని ప్రేమించినప్పుడు. బైబిల్ గ్రంథంలో మనం ఒక మరి సందర్భం చూస్తే, ఈ మాటలు మరి ఎందుకు ఏ సందర్భంలో చెప్పారని చూస్తే అక్కడే 4వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఏమని రాయబడింది? ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనను, నువ్వు వెళ్ళి నఫ్తాలిలోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరికి యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇశ్రాయేలు దేవుడు అని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదని, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. చూడండి, అక్కడ మీరు చూసినట్లయితే దెబోరా
ఒక ప్రవక్తినిగా ఉంది, అంత మాత్రం కాదు ఒక న్యాయాధిపతిగా కూడా ఉంది. హల్లెలూయా. ఆమె బారాక్ అనే వ్యక్తిని పిలిపించి, అయ్యా దేవుడు నీకు సిసేరా శత్రువు మీద విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, పోరాటం చేయి అంటే అతడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నాతో వస్తేనే కానీ నేను యుద్ధానికి, నువ్వు నాతో వస్తేనే కానీ యుద్ధానికి వెళ్ళను అన్నదానికి దేవుడు ఏం చేశాడంటే ఆ సిసేరా అనే వ్యక్తిని యాయేల్ అనే ఒక స్త్రీ ద్వారా మరి చంపించినట్లు మనం చూస్తాం. అయితే బారాకి విజయాన్ని అనుగ్రహించాడంట. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు విజయాన్ని బారాకి అనుగ్రహించాడంటే ఏం కోరుకున్నాడు ఆయన? ప్రవక్తని తనతో పాటు రావాలని కోరుకున్నాడు. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంటే ఏం కోరుకున్నాడు? దేవుని సన్నిధి రావాలని కోరుకున్నాడు. దేవుని సన్నిధి నీలో ఉంటే, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు శక్తిని అనుగ్రహిస్తాడు. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం ఏం చేయాలా? ప్రేమించాలి. ఆయన కొరకు తహతహలాడాలి. ఆయన సన్నిధికి రావటానికి తహతహలాడాలి. ఆయనతో ముచ్చటించడానికి తహతహలాడాలి. చూడండి, అబ్రహాం జీవితం చూడండి, ఏమని పిలువబడ్డాడు? ఆయన దేవుని స్నేహితునిగా పిలువబడ్డాడు. ఎందుకు అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే ఆయన దేవునితో ముచ్చటించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నమ్మినారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. He was always ready to give time to God because he loved God and whatever God told him he did it. Amen. Hallelujah. దేవుడు ఏదైతే చెప్పాడు అబ్రహాంతో, నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళాడా? ప్రభా మరి ఇక్కడైతే బాగానే ఉంది, అక్కడ మరి పరిస్థితులు ఎట్లుంటాయో, మరి అక్కడ ఇల్లు దొరుకుతుందో ఇవేమనుకోవాలా, ఇవేం ఆలోచించలా. జస్ట్ ఫాలోడ్ గాడ్. దేవుని మాటకి లోబడ్డాడు. అది దేవుని ప్రేమించడం అంటే. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాడు? దేవుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాదు, నీకేం అనుగ్రహిస్తాడంట? సమాధానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు సమాధానం ఉంది? 40 సంవత్సరాలు నెమ్మది ఉన్నట్లు మనం చూస్తాం. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నావా? చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఆయన ప్రాకారంలో ఏముందంట? ఉందా? ఆయన ప్రాకారంలో నెమ్మది ఉంది. మన ప్రాకారంలో నెమ్మది ఉందా? ఎంతమంది గృహాల్లో నెమ్మది ఉంది? ఎంతమంది సమాధానంగా ఉన్నారు? నిజం చెప్పాలి, ఎంతమంది? బట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ యూ 2025 విల్ బి ఏ ఇయర్ ఆఫ్ పీస్. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆయన ప్రేమించడం అంటే ప్రభు రెండే చెప్పాడు. ఏం చెప్పాడు? అంతేనా? నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైనా, రెండోది ఏంటి? పొరుగువాన్ని వద్దులే, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు. ఎనఫ్. అప్పుడేముంటుంది ఇంట్లో? ఉండదా? ఎందుకు నెమ్మది ఉండట్లేదు? వై ఇట్ ఈస్ నాట్ దేర్? ఎందుకంటే ప్రేమ లేదు కాబట్టే. మాటల్లో ఉంది ప్రేమ, ఏమి లేదు చేతల్లో. ప్రేమిస్తే దేవుడు శక్తినిస్తాడు, ప్రేమిస్తే దేవుడు నెమ్మదినిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మినవారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన మాత్రమే ఇగలడు నెమ్మది, ఆయన మాత్రమే శక్తిని ఇగలడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఏమన్నా ఇప్పుడు చదవండి. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయనే నాకు రక్షణ. ఎవరంటే మన బలం? ఎవరు? అవునా? కొంతమంది చెప్తా ఉంటారు పక్కన పెట్టి, ఈడేనండి నా స్ట్రెంగ్త్ అని. వాడే ఫస్ట్ ముంచుతాడు నిన్ను. ఈడే నా రైట్ హ్యాండ్, వీడే నా కుడి భుజం, వీడే నా. మనుషుల్ని నమ్ముకుంట కంటే ఆమేన్. హల్లెలూయా. ఆయనే మన బలం. ఆమేన్. ఆయనే మన శక్తి. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, శక్తిహీనుడిగా ఉన్నావేమో,
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 40:29-31 వరకు ఏమన్నా ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 40:29 సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి లేక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. హల్లెలూయా. ఎవరు నూతన బలం పొందుకుంటారంట? యెహోవా కొరకు. ఉందా నీలో అంత ప్రేమ? ఎదురు చూడటం అంటే చూడండి, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తావు ప్రభు కార్యం చేయాలని, ఆయన చేసేలోపు నువ్వే ప్రయత్నం చేస్తుంటావు. అవునా కదా? అంతేనా? ఆయన చేసేలోపు నువ్వే ప్రయత్నం చేస్తుంటావు. ఆయనకు అవకాశం ఇవ్వాలిగా చేయటానికి. ఇవ్వాల వద్దా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన్ని కొరకు ఎదురు చూస్తూ ఆయన మీద ఆధారపడతావు. ఆమేన్. ఎట్లా ఉంటారంట? పక్షిరాజు వలె. అంతేనా? ఏం చేస్తుందంట? గ్రద్ద ఏం చేస్తుంది తెలుసుగా? వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అన్ని వెళ్ళి ఏం చేస్తాయి? చెట్టు చాట్న పక్షులు. కానీ ఇదేం చేస్తుంది తెలుసా? మేఘాల పైకి ఎగురుతుందంట. వర్షాన్ని తడుస్తుందా? అంత మాత్రమే. చూడండి, అది ఎప్పుడు కూడా ఇట్లా అందవు, ఇట్లా ఉంటుంది. అందుకే అలసిపోదు, అనవసరంగా వాడదు. మనకు అవసరం లేకపోయినా వాడుతుంటాం, మనకు లేనిది కూడా వాడుతుంటాం, బొర్రని శక్తిని. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని శక్తి మీద ఆధారపడాలి, ఆయన బలం మీద ఆధారపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి నూతన బలం? సో ఈరోజు శక్తి కావాలా, బలం కావాలా? అయితే ఏం చేయాలా? ఫస్ట్ థింగ్, ఆయన్ని ఎంతమంది ప్రేమిస్తాం? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. ప్రేమించిన వారికే బలం. ఆమేన్. ప్రేమించిన వారికే సమాధానం. అందరికి కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా నీకు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. బట్ గాడ్ విల్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్. గాడ్ విల్ గివ్ యూ దట్ పీస్ అబౌవ్ ఆల్ ద అండర్స్టాండింగ్. ఏమైనా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ హృదయానికి, నీ తలంపులకి కావాలి ఉంటుంది. ఈరోజు ప్రభు నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు భక్తుడు ఎంత చక్కగా అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను అంటాడా? 18వ కీర్తన మొదటి వచనం ఏమన్నా ఇప్పుడు చూడండి. 18వ కీర్తన మొదటి వచనం, నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒకసారి చెప్దాం అందరూ. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. Amen. If you love Jesus, if you love others, God will surely strengthen you. God will give you that peace. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు బలాన్ని ఇస్తాడు. ఆయన ప్రేమించే వారికి దేవుడు సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. నాయన స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు నాయన ప్రభా. ఆయన తండ్రి గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన ప్రభా. ఆయన బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరిచారు నాయన. 2025 వాగ్దానం నాయన, నీ సమాధానము, అదే రీతిగా నాయన నీ బలము నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడకు, ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించబడును గాక నాయన. మీరేటి కృపద ఇచ్చేయండి. సర్వసమృద్ధిని అనుగ్రహించిన అదే రీతిగా ఆయన వాగ్దానాలు తీసుకున్నారు నాయన. అవి నాయన మరి కబోర్డ్లోనూ నాయన షెల్ఫ్లోనూ బైబిల్లోనూ పెట్టడానికి వీలేదు. ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి నాయన బిడ్డలు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాగ్దానాలు ఆయన ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చబడతాయి కదా నాయన. మీరే అట్టి కృపను నాయన బిడ్డలు కదా ఇచ్చేయండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించి ఆశ్రయించమని, నూతన సంవత్సరంలో బిడ్డల జీవితాల్లో నూతన మేలు, ఆశీర్వాదాలు, నూతన శక్తి, మార్గం, నూతన ఆత్మాభిషేకం ఇచ్చామని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, బ్లాంక్ ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. ప్రశ్న మరొక్కసారి, బ్లాంక్ ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి
నిన్ను విడిపించుచున్నాను. రెండవ ప్రశ్న, ఐగుప్తు దేవతల గుళ్ళను ఎవరు కాల్చిరి? ప్రశ్న మరొక్కసారి, ఐగుప్తు దేవతల గుళ్ళను ఎవరు కాల్చిరి? మూడవ ప్రశ్న, ఎన్ని దినముల తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను? ప్రశ్న మరొక్కసారి, ఎన్ని దినముల తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు సిద్కియా భటులు, ఇర్మియా 37:21. రెండో ప్రశ్నకు జవాబు సిద్కియా, ఇర్మియా 38:16. మూడో ప్రశ్నకు జవాబు బబులోను రాజగు రిబ్లా, ఇర్మియా 39:7. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత సంధ్యారాణి గారు ఫ్రమ్ మీర్పేట్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.